యాసంగి ధాన్యం బోనస్ ను రేవంత్ సర్కారు ఎగవేసినట్టేనా? వానకాలం కొనుగోళ్లు మొదలైన యాసంగికి సంబంధించిన బకాయిలు అలాగే ఉన్నాయి. దాదాపు 4 లక్షల మంది రైతులకు 1159 కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సో పాత బకాయి ఇవ్వకుండా ఈ వానకాలం వడ్లకే చెల్లింపులు చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రైతు భరోసా, నేడు బోనస్, ఇలా ఒక్క హామీను విస్మరించడంపై రైతులు మండిపడుతున్నారు. రైతులకు యాసంగి ధాన్యం బోనస్ ను కాంగ్రెస్ సర్కారు ఎగవేసినట్టేనా? అన్నదాతలు ఆ బోనస్ సొమ్ము గురించి మర్చిపోవాల్సిందేనా? పాత బకాయిలు చెల్లించకుండా కొత్త బోనస్ చెల్లింపుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదేనా? ఇది ఇప్పుడు అన్నదాతల్ని తొలిచివేస్తున్న అంశం. ప్రభుత్వానికి రైతులు గత యాసంగి ధాన్యం విక్రయించి 5 నెలలు గడిచినా ఇప్పటి వరకు నయా పైసా బోనస్ సొమ్ము చెల్లించలేదు. తాజాగా వానాకాలం ధాన్యం కొనుగోలును సైతం ప్రారంభించిన సర్కారు ప్రస్తుత రైతులకు మాత్రం బోనస్ చెల్లిస్తున్నట్లుగా తెలిసింది. దీంతో యాసంగి ధాన్యం అమ్మిన రైతుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. తాము ఎంతో ఆశపడిన బోనస్ సొమ్మును సర్కారు ఇక చెల్లించదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా చెల్లింపుల్లో బకాయిలు ఉంటే ముందుగా వాటిని చెల్లించి ఆ తర్వాత కొత్త చెల్లింపులు చేపట్టాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. గత బోనస్ చెల్లింపులపై రైతులకు ఎగనామం పెడుతున్న సర్కారు కేవలం ఈ వానాకాలం చెల్లింపులు చేస్తుండడంపై అన్నదాతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పుడు వానాకాలం ధాన్యం అలా మొదలైందో లేదో ఇలా బోనస్ చెల్లింపుల్ని సైతం ప్రారంభించింది. కామారెడ్డి జిల్లాలో 3 రైతులకు తొలుత వానాకాలం బోనస్ ను సర్కారు జమ చేసింది. ఈ చెల్లింపులు కూడా ఇదే విధంగా కొనసాగుతాయో లేక 3 నాళ్ల ముచ్చటగానే నిలిచిపోతాయోనని రైతులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం రైతులతో పాటు యాసంగి రైతులకు కూడా బకాయిలు చెల్లించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలంటూ యాసంగి ధాన్యం అమ్మిన రైతులు సర్కారును ప్రశ్నిస్తున్నారు. గత యాసంగిలో ధాన్యం అమ్మిన రైతులు బోనస్ సొమ్ముపై ఆశలు వదులుకోవాల్సిందేనా? రైతు భరోసా మాదిరిగానే పాత బకాయిలు ఎగ్గొట్టి కొత్తవి చెల్లించి రైతులను ఏమార్చే కుట్ర చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వానాకాలం రైతు భరోసా నగదు పంపిణీని ఎగ్గొట్టిన సర్కారు ఆ తర్వాత యాసంగిలో కేవలం 3 ఎకరాల రైతుల వరకు పంపిణీ చేసి మమ అనిపించేసింది. దీంతో రైతుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీన్ని కప్పిపుచ్చేలా ఈ వానాకాలం రైతు భరోసాను పూర్తిగా పంపిణీ చేసింది. గత వానాకాలం యాసంగి రైతు భరోసా బకాయిలపై సర్కారు నోరు విప్పడమే లేదు. దీంతో రైతులు 2 సీజన్ల నగదును నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు సన్నరకం ధాన్యానికి బోనస్ విషయంలోనూ ఇదే కుట్రకు ప్రభుత్వం తెరతీసినట్టుగా రైతులు భావిస్తున్నారు. గత యాసంగిలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4.09 లక్షల మంది రైతుల నుంచి 23.19 లక్షల టన్నుల సన్నరకం వరిధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకు ₹500 చొప్పున 1159.64 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. గత ఏప్రిల్, మే నెలల్లో ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పటికీ రైతులకు బోనస్ బకాయిలే చెల్లించలేదు. సెప్టెంబర్ నెలాఖరులోగా చెల్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు గతంలో సివిల్ సప్లై అధికారులే స్వయంగా చెప్పారు. కానీ ప్రస్తుతం అక్టోబర్ నెల పూర్తవుతున్నా నేటికి బకాయిల ఊసే ఎత్తడం లేదు. గత యాసంగి ధాన్యం బోనస్ బకాయిలు, ఈ వానాకాలం ధాన్యం చెల్లింపులపై సివిల్ సప్లై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పాత బకాయిలు 1159 కోట్ల రూపాయలు, వానాకాలం బోనస్ కోసం 2000 కోట్ల రూపాయలు, మొత్తంగా బోనస్ కోసం 3159 కోట్ల రూపాయలు అవసరమవుతాయని నివేదిక ఇచ్చింది. సాధారణ ధాన్యం కొనుగోలుకే ప్రభుత్వం వద్ద నిధులు లేవని తెలిసింది. మొత్తం 19,000 కోట్లు అవసరముండగా 7,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉన్నట్టు తెలిసింది. దీంతో బకాయిలు చెల్లించేందుకు సర్కారు ఖజానాలో నిధులు లేవని తేటతెల్లమైంది. ఇతరేతర అవసరాలకు కోట్లాది నిధులు ఖర్చు చేస్తున్న రేవంత్ సర్కార్ రైతుల సంక్షేమంపై ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.